ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారము తన కూతురిని మునియుకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది. తత్కన్యా విక్రయధనముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనము రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇది ఇలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికే వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నీవెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదీసుడనైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. నా దారిద్ర్య సమం దుఃఖం నా శోక ప్రమారాణత్ నా చవ్యధానుగమనేన వియోగ ప్రియా మహత్. దారిద్ర్యం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసినది, భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃస్థలం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాడను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకు కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏం వివరాలు కావాలో అడిగితే చెప్తాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పనిచేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యా ద్రవ్యేణ యో జీవే దసి పత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితॄన్ క్యాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్ శాపం దస్యాంతి తే సర్వే జన్మ జన్మన్య పుత్రతాం. ఆడపిల్లను అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పాదుల వలన ఆ దేవ ఋషి పితృదాలందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక ఇలా ఆడపిల్లను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా. సర్వేషామేవ పాపానం ప్రాయశ్చిత్త విదుర్పదః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం న చోదితాం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీల యువకుడైన వరునికి కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కాని నీచబుద్ధితో కూడుకునిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా పాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వారా గృహక్షేత్ర వాసోవనము రత్న అజాదులంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని
ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలమంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్దపిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శత్రుకీర్తుపకానము. ఈ సువీరుని పూర్వీకులలో శత్రుకీర్తి అనే రాజకుడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి యొక్క జీవుని పాపశుద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శత్రుకీర్తి, నీవు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధముగా పెండ్లిని జరిపించు శృతకీర్తి. ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునకు దానం ఇస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. ఇలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదానము అందుకోబోతున్న బ్రాహ్మణునికి కానీ ధన సహాయము చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు స్వలాభేక్ష రహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరునికిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునికి కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నీవు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహధారి అయిన శత్రుకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యనకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరం శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూలమును ధారపోయడం వలన వారు పితృపితా మహాది వర్గాల వారంతా కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరం శత్రుకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గమున చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడు
పొందుతాడనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తు